ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 35. నేను చూసిన సచిత్ర విచిత్రాలు. నేను చూసిన విచిత్ర చిత్రాలు, నాకు శ్రీశైల క్షేత్ర పరిధిలో జరిగిన వివిధ రకాల అనుభవాలు, నాకు మాత్రమే ఎందుకు అలా జరిగిందో నాకు అర్థం కాని విషయాలు. అలాగే మంగళగిరి అనే ప్రాంతంలో వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి నోట్లో పోసిన పానకం ఎంత పోస్తే అంతకు తగ్గట్లుగా సగం పానకం మాత్రమే అదేదో ఖచ్చితంగా ఎలా వెనక్కి తిరిగి వస్తుందో నాకు అర్థం కాని విషయం. అసలు ఇక్కడ ఎందుకు ఆయనకు పానకం పోస్తారో అర్థం కాని విషయం. పైగా ఇక్కడ ఎందుకు పానకాలు పోసినా కూడా ఆ పరిసరాలలో ఈగలు కానీ, దోమలు కానీ, ముసుర్లు కానీ మనకి కనిపించకపోవడం మరీ విచిత్రమే కదా. అలాగే కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ అనే క్షేత్రంలో ఉన్న వడకనాథ్ పరమశివలింగానికి పైపూతగా పేరిన ఆవు నెయ్యిని పోస్తారు. ఏ కాలంలో అయినా ఈ నెయ్యి కరగకుండా అలాగే విగ్రహానికి ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఆ పరిసరాలలో ఈగలు కానీ, దోమలు కానీ, ముసుర్లు కానీ మనకి కనిపించకపోవడం మరి విచిత్రమే కదా. అలాగే తమిళనాడు రాష్ట్రంలోని పళని క్షేత్రంలో వెలసిన నవపాషాణ నిర్మిత సుబ్రహ్మణ్య స్వామి ఒక బాలుడు విగ్రహ రూపంలో మనకు అగుపిస్తాడు. నవపాషాణాలు అంటే 9 రకాల విషాలు. వీటితో కూడిన విగ్రహమును భోగర్ అనే రససిద్ధ పురుషుడు తయారు చేసినాడు. ఇలాంటి విగ్రహం మూర్తికి చేసిన అభిషేక జలాలను స్వీకరించిన వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందటం ఇప్పటికీ విచిత్రంగా జరుగుతోంది. ఎక్కడైనా విషాలు ఆరోగ్యాన్ని హరిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం విషాలు ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి. అదే విచిత్రం. అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలలో మూసేటప్పుడు అఖండ జ్యోతి వెలిగించి ఉంచుతారు. 6 నెలల తర్వాత ఈ దేవాలయాలు తెరిచి చూస్తే ఈ అఖండ జ్యోతి ఆరిపోకుండా అలాగే వెలుగుతున్నట్లుగా ఉండటం విచిత్రమే కదా. ఎందుకంటే ఈ 2 దేవాలయాలు కూడా విపరీతమైన మంచుతో కప్పబడి ఉంటాయి. గాలి కూడా ఉండదు. పైగా మంచు యొక్క చల్లదనానికి ఈ అఖండ జ్యోతి కొండెక్కాలి, కానీ అలా జరగదు. కారణం తెలియదు. అదే విచిత్రం. అలాగే కేరళ రాష్ట్రంలోని కొట్టాయం దగ్గరలో ఉన్న చెంగనూరు భగవతి దేవాలయం ఉన్నది. ఈ అమ్మవారికి విచిత్రంగా మానవ స్త్రీమూర్తులకు వచ్చే నెలసరి అనగా బహిష్టు ఈ విగ్రహమూర్తికి ప్రతి నెల ఎలా వస్తుందో అర్థం కాని విచిత్రం. అలాగే అస్సాం రాష్ట్రంలో గౌహతిలోని శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్యాదేవి అమ్మవారికి యోని భాగం నుండి నెలసరి రావటం నాకు అర్థం కాని విచిత్రమే. అంటే ఒక విగ్రహమూర్తి నుండి రక్తం ఎలా వస్తుందో ఇప్పటికీ అర్థం కాని విచిత్రమే. అలాగే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాలీ అనే క్షేత్రంలో ఉన్న జగన్మోహిని స్వామివారి కాలిపాదం నుండి ఎలా నీరు వస్తుందో అర్థం కాని చిత్రం. అలాగే ఘంటసాల క్షేత్రంలో ఉన్న జల పర్వతేశ్వరుడు శివలింగం నుంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని విచిత్రం. అలాగే తిరుపతి వెంకన్న పాదాల చెంతన అలాగే విగ్రహమూర్తి వెనక వైపు నుండి ఎక్కడి నుండి నీళ్ళ శబ్దాలో వినపడుతున్నాయి. ఇది ఎవరికీ అర్థం కాని విచిత్రం. అలాగే యాగంటి క్షేత్రంలో మనకి ఒక కాకి కూడా కనిపించదు. ఇది కాకులు దూరని కారడం అన్నమాట. ఇది ఒక విచిత్రం. అయితే అదే అన్నవర క్షేత్రంలో మనకి ప్రతి క్షణం కాకుల గోల వినపడుతూనే ఉంటుంది, కనపడుతూనే ఉంటాయి. ఇది కాకుల క్షేత్రంలా ఉండడం మరీ విచిత్రం. అలాగే యాగంటి క్షేత్రంలో నందీశ్వరుడు పెరుగుతూ ఉంటే ఏలూరు క్షేత్రంలో జలపహరేశ్వర స్వామి గుడిలో ఒక ఎద్దు కాస్త సజీవమూర్తిగా జీవసమాధి చెంది పూజలు అందుకుంటుంది. ఈ ఊరిలో మోక్షప్రదాతగా ఇచ్చే యోగం ఉన్న ఒక ఆంబోతును ఒకసారి ఒక సాధువు ఒక చేతి కడియంతో దీనిని బంధించి ఆ ఊరిలోని జలాపహరేశ్వర స్వామి శివాలయం యొక్క శివలింగమూర్తి ముందు సజీవ సమాధి చెందేటట్లుగా చేసినారు. 100 సంవత్సరాల తరువాత ఈ నందికి అమర్చిన కడియంకి మహత్తులు ఉంటాయని ఎవరో కొంతమంది దుండగులు ఈ మధ్యకాలంలో ఈ నంది విగ్రహం ఉన్న కడియంను తీసుకోవడానికి దాని కాళ్ళు కొయ్యగా విచిత్రంగా ఆ విగ్రహమూర్తి నుండి రక్తచారికలు, రక్తమాంస ముద్దలు కూడా ఆనవాళ్లుగా కనిపించాయి. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన కొన్ని గంటలలో ఆ ఊరిలో దాదాపుగా 3 ఆంబోతులు అకారణంగా మరణించాయి. ఒక సజీవ ఎద్దు ఎలా జీవసమాధి చెంది సజీవ విగ్రహమూర్తిగా మారిందో నాకు ఇప్పటికీ అర్థం కాని విచిత్రంగానే ఉంది. అలాగే నైమిసారణ్యంలో రుద్రవరం అనే చోటు ఉంది. ఇక్కడ నీళ్లల్లో శివలింగాల కుండం ఒకటి ఉన్నది. శివలింగాలు నీటి అడుగున ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఈ నీటి మీద బరువైన జామకాయలు వేస్తే తేల్తాయి. అదే తేలికైన బిల్వపత్రాలు వేస్తే మాత్రం విచిత్రంగా మునిగిపోతూ అడుగున ఉన్న శివలింగాల మీదకి చేరతాయి. ఇది ఎలా జరుగుతుందో అర్థం కాని విషయమే కదా.
అలాగే నైమిసారణ్యంలో అనేక వెదురు చెట్లు ఉంటాయి. ఈ వెదురు చెట్టు నుంచి ఏదో ఒక చెట్టు నుంచి ఇప్పటికీ కూడా వేణునాదం వినపడుతుంది. అది చిత్రమే కదా. అలాగే బృందావన క్షేత్రంలో రాత్రిపూట ఇప్పటికీ కూడా కృష్ణుడు అలాగే గోపికలు కలిసి చేసిన నృత్యగానం వినపడుతూ ఉండటం విచిత్రమే కదా. ఇక అమ్మవార్ల విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ కామాక్షిదేవికి స్వప్నదేవత అని పేరుంది. అనగా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ గుడికి వెళ్ళి అక్కడ నిద్రపోతే ఇప్పటికీ ఆవిడ మన స్వప్నంలోనికి వచ్చి మనకి పరిష్కార మార్గం చూపుతుంది. విచిత్రమైనదే కదా ఇది. అలాగే కంచియందు కామాక్షిదేవి ప్రతి శుక్రవారం దేవి పూజానంతరం నిజభక్తునికి నిజరూప దర్శనం ఇవ్వటం ఇప్పటికీ జరుగుతుంది. నా దగ్గర ఉన్న ఏకముఖి రుద్రచిహ్నాలు. అలాగే ఎక్కడైనా పుచ్చిపోయిన విత్తనాలు నీటి మీద తేల్తాయి, కానీ మంచి ఆరోగ్య విత్తనాలు నీటి మీద తేలటం మీరు ఎక్కడైనా చూసారా? అదేనండి నిజమైన రుద్రాక్షల విషయంలో ఈ విషయం కనపడుతుంది. నిజమైన రుద్రాక్షలు నీటి మీద ఎలా తేల్తాయి? అదే భద్రాక్షలైతే నీటిలోనూ లేదా పాలలోనూ మునిగిపోతాయి. మంచి విత్తనాలైన రుద్రాక్షలు నీటి మీద తేలే గుణం, పైగా వీటికి అయస్కాంత విద్యుత్ శక్తులు ఉంటాయని గమనించి వీటిని యోగ సాధనలో జపమాలగా ధరించాలని మన పూర్వీకులు పెట్టినారు. కానీ ప్రస్తుత కాలంలో నిజమైన రుద్రాక్షలు అరుదుగా దొరుకుతూ ఉండేసరికి భద్రాక్షలు కాస్త రుద్రాక్షలుగా చలామణి అవుతున్నాయని అందరికీ తెలియదు. నాగలింగం పువ్వులు. ఇలా ప్రకృతి విచిత్రాలలో నాకు అర్థం కాని విషయం రుద్రాక్ష అయితే మరొకటి శివలింగ పువ్వులు. వీటినే నాగలింగ పువ్వులు అని కూడా అంటారు. ఈ పువ్వులు చూడటానికి సహస్ర తలలో నాగాభరణం మధ్యలో ఒక లింగం ఉండి నాగాభరణం పెట్టుకున్న శివలింగం పువ్వుల నిర్మాణంలాగా అలా ఎలా ఏర్పడతాయో ఇప్పటికీ అర్థం కాని విషయమే. తెల్ల జిల్లేడు గణపతి ఆకృతి. అలాగే 35 సంవత్సరాల వయసు ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు యొక్క తల్లివేరు కాస్త గణపతి ఆకృతిగాను లేదా హనుమంతుడి ముఖాకృతిగాను ఎవరో చెక్కినట్లుగా అది ఎలా ఏర్పడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాని విచిత్రమే. ఈ చెట్టు వేరుతో ఏర్పడిన స్వయంభూ శ్వేతార్క గణపతి దేవాలయం వరంగల్ జిల్లాలోని కాజీపేటలో ఉన్నది మీరు చూడవచ్చును. సమీర పత్రాలు. సింధూర వర్ణంలో ఆంజనేయ స్వామి. అలాగే మరి విచిత్రమైన విషయం ఏమిటంటే శ్రీశైల క్షేత్రంలోనూ అలాగే నైమిషారణ్యంలోనూ మనకి చాలా అరుదుగా సమీర పత్రాలు కనపడతాయి. ఈ పత్రాల మీద సింధూర వర్ణంలో ఆంజనేయ స్వామి మూర్తి, పైగా ఇందులో ఎవరో వేసినట్లుగా కనపడుతుంది. ఇవి అలా ఎలా ఏర్పడతాయో ఇప్పటికీ అర్థం కాని విషయమే. లింగదొండకాయలు. పానమట్టం లింగం ఉన్నట్లుగా ఆకృతి ఈ లింగదొండకాయలు. వీటి గురించి ఎప్పుడైనా విన్నారా లేదా వీటిని చూసారా? సహజంగా ఈ చెట్లు పొలాల వెంట గట్ల వెంట కనపడతాయి. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా, పండుతున్నప్పుడు మంచి ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి చూడటానికి గుండ్రంగా తెల్లని గీతలతో ఉంటాయి. ఇవి రుచికి దొండకాయలాగా ఉంటాయి. వీటిని పగలకొడితే వీటి లోపల విత్తనాలు ఉంటాయి. విచిత్రం ఏమిటంటే వీటి గింజలు పానమట్టం ఉన్న లింగం ఉన్నట్లుగా కలిగి ఉన్నట్లుగా ఆకృతిని కనపడతాయి. ఈ గింజలకి రెండు వైపులా ఇలాగే ఉంటుంది. అందుకే ఈ కాయలను శివలింగ దొండకాయలు అని కూడా అంటారు. ప్రకృతి విచిత్రమని చెప్పవచ్చును. అలాగే తమిళనాడు రాష్ట్రంలోని తిరుకజికుండ్రం క్షేత్రంలో పక్షితీర్థం అనే నీటి కొలను ఒకటి ఉన్నది. విచిత్రంగా ఇప్పటికీ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కొలను అడుగు నుండి ఒక అద్భుతమైన దక్షిణావృత మహాశంఖము కొలను ఒడ్డుకి కొట్టుకు వస్తుంది. ఆ తర్వాత ఇది కొలనులో ఎక్కడ ఉన్నదో ఆ ఆలయ పూజారికి కలలో కనిపిస్తుంది. ఈయన తన కలలో కనిపించిన ప్రదేశంలో వెతికితే ఈ శంఖం కనపడుతుంది. ఇలా వచ్చిన ఎన్నో శంఖాలు ఈ ఆలయంలో భద్రపరిచిన వాటిని మనం చూడవచ్చును. ఇలా ఒక శంఖం తయారు అవ్వటం, పైగా అది ఎక్కడ ఉన్నదో స్వప్నం ద్వారా చెప్పడం ప్రకృతి విచిత్రమని చెప్పవచ్చును. నాకు జాతకాలు చెప్పిన జ్యోతిష్య వేదాంతి నా భౌతిక గురుదేవుడైన బ్రహ్మశ్రీ ఘంటసాల సాయిబాబా గారు ఎప్పుడూ గ్రహ హోమాలు చేసి వాటి ద్వారా జాతక సమస్యలు పరిష్కరించేవారు. చిత్రం ఏమిటంటే ఈయన చేసిన హోమాలలో ఆయా హోమదేవతలు కానీ, హోమాలు చేయించుకునే వారి కులదేవాలు కానీ, వారి ఇష్టదైవాలు కానీ, వారు చేయించే హోమాల యందు హోమాగ్ని కాస్త హోమదేవతలుగా చాలా సర్వసాధారణంగా కనిపించే విషయమని నేను తెలుసుకొని కావాలని వారు చేస్తున్న సమయంలో నేనే స్వయంగా ఫోటోలు తీస్తే అలాగే హోమకర్తల బంధుమిత్రులు తీసిన ఆయా హోమదేవతలు అగుపించడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే కాశీక్షేత్రంలో పంచకోశ ప్రాంతంలో ఎక్కడా కూడా గ్రద్ద గాలిలో ఎగరదు, బల్లి అరవదు, సువాసనలు వచ్చే పూల చెట్లు బ్రతకవు. చనిపోయే ప్రతి జీవి కూడా కుడి చెవి ఆకాశం కేసి పెట్టి చనిపోవడం విచిత్రంగా ఉంటుంది. అలాగే మణికర్ణికా ఘాట్లో శవదహన సమయంలో ఎక్కడా కూడా శవవాసన కానీ కాలుతున్న జుట్టు వాసన కానీ రాకపోవడం విచిత్రం.
అలాగే విశాలాక్షి అమ్మవారి గుడి దగ్గరలో ఉన్న మృత్యుబావిలో నీడ కనిపించకపోతే 6 నెలలలో ముక్తి పొందటం ఎలా జరుగుతుందో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతీయ దేవాలయాలలో ఉన్న అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇంతటి పుణ్యభూమిలో భారతీయులుగా పుట్టినందుకు, భారతదేశంలో భారతీయుడిగా జీవిస్తున్నందుకు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని నా ప్రగాఢ విశ్వాసం. మీరు భారతీయులైతే అది మీకు పూర్వజన్మలో చేసిన అపార పుణ్యం వలన లభించిన మహోన్నత అపూర్వ అవకాశం ఉన్న జన్మ ఇది అని తెలుసుకోండి. ఈ జన్మను సార్థకంతో చేసుకోండి. ఎందుకంటే ప్రపంచం అనేది దేవాలయం అయితే అందులో భారతదేశం అనేది విగ్రహమూర్తి ఉన్న గర్భాలయం అని గ్రహించండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం ఇల్లైతే భారతదేశం పూజగది వంటిదన్నమాట. భారతదేశం గొప్పతనం తెలుసుకోండి, లోకానికి చాటండి. మనం భారతీయులమని గర్వంగా బతకండి. ఇక నేను చూసిన నిజసిద్ధ పురుషులు చూపిన చిత్ర విచిత్ర సిద్ధలీలల గురించి తెలుసుకోవాలంటే మీరేం చేయాలో తెలుసు కదా. శుభం భూయాత్. గమనిక: మన భారతీయ పూర్విక మహర్షులు మహోన్నత నిగూఢ రహస్యాలు ఈ దేవాలయాల్లో అంతర్గతంగా గుప్తంగా ఉంచినారని కొన్ని సంవత్సరాల సాధనా శక్తి వలన తెలుసుకున్నాను. అంతెందుకు, ఉదాహరణకి పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉన్న చోటనే అగ్నిపర్వతం ఉన్నదని, దానిని చల్లబరచడానికి నిత్యం పానకం పోసే విధానమును పెట్టారని, ఈ పానకాలు ఎక్కువైనా కూడా ప్రమాదమే కాబట్టి సగం మాత్రమే లోపలికి వెళ్ళేటట్లుగా, మిగతా సగం బయటకు వచ్చేటట్లుగా ఈ విగ్రహమూర్తి యొక్క నోటి నిర్మాణం చేసినారు. అలాగే ఇక్కడున్న అగ్నిపర్వత వేడిమి వలనే ఈ గుడి లోపల కానీ బయట కానీ ఈగలు కానీ దోమలు కానీ కనిపించడం లేదని నేను తెలుసుకున్న జ్ఞానమును మీకు చెబితే మీరు విగ్రహారాధన మీద భక్తి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కదా. అందుకే నాకు తెలిసిన విషయాలు చెప్పడం లేదు. విచిత్రంగా అనిపించిన ప్రతి చోట మనకి తెలియని ఏదో నిగూఢ రహస్యాలు కూడా ఉన్నాయని నాకు తెలిసింది. కాకపోతే వాటన్నిటినీ నేను తెలుసుకునేసరికి నాకు విగ్రహారాధన మీద భక్తి పూర్తిగా దొబ్బింది. జ్ఞానం తెలిస్తే మర్మం ఉండదు కదా. అలాగే నాకు శ్రీశైల క్షేత్ర ప్రసిద్ధిలో జరిగిన అన్ని రకాల విచిత్ర అనుభవాలకు కారణం ఇవన్నీ కూడా నా గత జన్మ సాధనా అనుభవాలని నాకు వచ్చిన జన్మాంతర జ్ఞానసిద్ధి ద్వారా తెలుసుకోవడం జరిగింది. గత జన్మలో నాకు అర్థం కాని విషయాల విచిత్రాలు ఈ జన్మలో శ్రీశైల క్షేత్రంలో అవి దృశ్య రూపాలుగా, సాక్షిభూతంగా, అనుభూతులుగా వచ్చినాయి అని తెలుసుకున్నాను. దానితో నాకు ఉన్న మాయ కాస్త మాయమైంది.